అవనిగడ్డలో జనసేనకు భారీ షాక్ తగిలింది. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ ను వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు వికృతి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని సభాముఖంగా జనసేనానికి సూచించారు. నాయకులు శ్రీనివాస్ ను అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, జనసేనాని నిర్ణయంలో మార్పు లేకుంటే త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాస్ అన్నారు. దీంతో బుద్ధా ప్రసాద్ వర్గానికి షాక్ తగిలినట్లయింది. ఎర్రగా ఉన్నాడని బుర్రగా ఉన్నాడని బాగుందని చెప్పి వచ్చారు. అది మేక వల్ల పులని వాళ్ళకి తెలియాలి. ఎప్పుడైనా నీ రాజకీయ జీవితంలో ఇదే కొత్తపేట వాళ్ళు కానీ, అవకాశం ఉండి కూడా అర్జున వారు కానీ, లేదు ఇక్కడున్న పెద్దలు కానీ, కోట కేసులు పెరుమాళ్ళు కానీ, లేదు రేపల్లి సుబ్బారావులు కానీ, చిక్కబ్బాయిలు కానీ, లంక రత్తలు కానీ ఎప్పుడన్నా అడ్డొచ్చారా? ఎప్పుడన్నా ఎదురు చెప్పారా? మీ ఎదురులో అలాగే ఉన్నారు. మీ నాన్నగారు హీరో, తర్వాత నువ్వు హీరో, నీకు డాన్స్ రాదు, చేడు గట్టమ్మడు కూడా నడవటం రాదు. ఎంతకాలం నీ డాన్స్ చూడాలయ్యా? పవన్ కళ్యాణ్ లాంటి, చిరంజీవి లాంటి గొప్ప హీరో వచ్చాయా? అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు ఇలాంటి గెలిపించుకోరా? ఒక్కసారి ఆలోచించండి. వికృతి సేవ, మీ సేవ ఈ సేవ లాగా రేపు నుంచి మీకు పోటీగా ప్రజల్లో ఉంటారు, మీకోసం సేవ చేస్తారు. ఇవాళ మేమందరం కూడా విజయవాడ నుంచి నేను ఇక్కడికి వచ్చానంటే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థిని మార్చాలి అంటూ కూడా ఇటు శ్రీనివాస్ అంటున్నారు. అసలు బుద్ధా ప్రసాద్ వర్గానికి ఇది షాక్ అని చెప్పుకోవాలి. సో ఆయన కాదని ఈయనకి టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మల్లికార్జున్? ప్రసన్న, ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కూటమి తరఫున జనసేనకు అవనిగడ్డ సీట్లు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఇప్పటికే జనసేనకు సంబంధించిన నలుగురు ఆశావాహులు కూడా టికెట్ తమకు కేటాయించాలంటూ కూడా గతంలో ఇటు ఆశావాహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అనూహ్యంగా అక్కడ టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ అనే వ్యక్తి కూడా మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వ్యక్తి, అతను గతంలో కూడా అవనగడ్డలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి సంబంధించి టీడీపీని వీడి జనసేనకు రావడం జరిగింది. జనసేన నుంచి ఆయనకు టికెట్ అక్కడ కేటాయించడం కూడా జరిగింది. దీనిపైన అక్కడ ఉన్న జనసేన నాయకులతో పాటు టీడీపీకి సంబంధించిన కొంత వర్గం కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే మండల బుద్ధప్రసాద్ ఎక్కడ కూడా కార్యకర్తలను కలుపుకొని వెళ్లే వ్యక్తి కాదు, క్యాడర్ ని పట్టించుకునే వ్యక్తి కాదంటూ కూడా తీవ్ర విమర్శలు గుర్తిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ జనసేన టికెట్ అతనికి ఎందుకు కేటాయించాల్సి వస్తున్నట్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీంట్లో ఎక్కువగా కూడా సర్వే నిర్వహించిన సమయంలో కూడా అంటే టికెట్ ఖరారు చేయనప్పుడు సర్వే కూడా జనసేన పార్టీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అందులో వికృతి శ్రీనివాస్ పేరును ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆయనకి ఏదైతే సర్వే నిర్వహించారో సర్వేలో కొంచెం మొదటి స్థానంలో కూడా ఉండడం జరిగింది. అందరూ అతనికి టికెట్ కేటాయిస్తారంటూ కూడా అక్కడ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అధినేతను కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కంపల్సరిగా నీలాంటి వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా ఉంచుకుంటున్నామంటూ కూడా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూడా గతంలో వ్యక్తితో అతను వికృతి శ్రీనివాస్ మాట్లాడినప్పుడు కూడా వెల్లడించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే సడన్ గా ఒకసారిగా టీడీపీ నుంచి వచ్చిన మండల బుద్ధప్రసాద్ కు టికెట్ ఖరారు చేయడంతో అక్కడ ఉన్న జనసేన నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేయడం, ర్యాలీలు నిర్వహించడం, బగాటంగానే అధినేతకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ రోజు వికృతి శ్రీనివాస్ కూడా ఒక అసంతృప్తి ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు ఇటు జనసేన నాయకులతో పాటు అటు టీడీపీ నాయకులు కూడా కొంతమంది దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మెయిన్ గా ఉద్దేశించి టికెట్ అనేది పునరాలోచన అయితే కంపల్సరిగా చేసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ మండల బుద్ధప్రసాద్ అనే వ్యక్తి కార్యకర్తలను క్యాడర్ను పట్టించుకునే వ్యక్తి కంపల్సరిగా వికృతి శ్రీనివాస్ ఇస్తే అక్కడ టికెట్ గెలుస్తామంటూ కూడా జనసేన నేతలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక సూచన కూడా చేస్తా ఉన్నారు. కంపల్సరిగా మీరు పునరాలోచన చేయాలి, శ్రీనివాస్ కు నేను సీటు కేటాయించాలంటూ కూడా అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వెల్లడించడం జరిగింది, డిమాండ్ చేయడం కూడా జరిగింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.